श्रुतिस्मृतिनदीपूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्त्युदकं शुद्धं तं वन्दे विखनोर्णवम् नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगलितं न्याबलातृप्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः. డియర్ భగవద్ బంధువులారా, ధనుర్మాస వ్రత కార్యక్రమాల్లో భాగంగా మన భావనారాయణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయంలో మనం ప్రతిరోజు ధనుర్మాసంలో అమ్మ చెప్పిన పాసురాలు, గోదాదేవి మనకి ఏం చెప్తోంది అనేది మనకు తెలిసినంతలో వివరణ ఇచ్చుకుంటూ తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ మనం 22వ రోజుకి చేరాం. 22 రోజులు అవుతోంది మనం ధనుర్మాస వ్రతం మొదలుపెట్టి. ఏమేం చెప్తూ ఉంది అంటే ఆభిముఖ్య దశ, ఆశ్రయణ దశ, అనుభవ దశ అని 3 దశలున్నాయి అని చెప్తోంది. ఆభిముఖ్య దశ, ఆశ్రయణ దశ పూర్తి చేసుకుని అనుభవ దశలోకి మనం వచ్చేసాం. ఇక్కడి నుంచి వారి వారి అనుభవాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి, భగవంతుడితో ఏమి అనుభవం ఉంటుంది ఎవరికైనా అనేది ఈ పాసురాల ద్వారా మనకి చెప్తూ ఉందన్నమాట గోదాదేవి. ఆభిముఖ్య దశలో వారు ఏం నిర్ణయించుకుని ఆ వ్రతానికి వెళ్తున్నారు అనేది చెప్పి ఉంది. మేము పొద్దున్నే లేచి స్నానం చేస్తాము, నెయ్యి తీసుకోము, పాలు ఆరగించము, అలానే కొప్పులో పువ్వులను ముడవము అని రకరకాల ఏవో అంటారు చూసారా, రిజల్యూషన్స్ అని, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు కదా, అలానే వీరు కూడా వ్రతం చేయడం కోసం ఆ రిజల్యూషన్స్ అన్ని తీసుకున్నారు. వీరితో పాటు ఎవరెవరైతే రాలేదో వారందరినీ కూడా నిద్ర మేల్కొల్పారు. వారిని నిద్ర లేపుతూనే ఆచార్యులను, ఆళ్వార్లను నిద్ర లేపారు అనేది కూడా మనం తెలుసుకుందాం. 10 మంది ఆళ్వార్లను 10 రోజుల్లోనూ ఆవిడ ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ చెప్తూ ఉంది. అంటే ఆచార్యుల అనుగ్రహం మనకి ఉండాలి అనే ఉద్దేశంతో వారి వారి యోగ నిద్రలో ఉంటే మీరు కుదరదు అన్నట్లు వారిలో ఉన్న గుణాలను కీర్తిస్తూ ఉంది. అలానే వారిలో ఉన్న స్పెషాలిటీస్, క్వాలిటీస్ అంటారు చూశారు, అలా క్వాలిటీస్ అన్నిటినీ చెప్పి వారిని నిద్ర లేపుతూనే మనకి కూడా చాలా విషయాలు తెలియజేసింది. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా పడితే అలా ఉండకూడదు అనే విషయాలు చాలా చెప్పింది ఆవిడ. మరి ఇవాళ పాసురంలో ఏం చెప్తున్నారు? నిన్న వీరు నీళ్ళనే లేపారు. అంతకు ముందు పాసురంలో నిన్న పాసురం అంతా కూడా నందగోపుడి కుమారుడవైన నీవు, నందగోపుడు ఎలా అయితే ఆచార్యుడు అయ్యాడో నీవు కూడా మాకు ఆచార్యునిగా మా వ్రతానికి నీవే కదా ఆచార్యుడివి, నీవు లేవాలి, రావాలి అని చెప్పి పిలిచారు. అలానే ఆచార్యుని యొక్క జీవితం ఎలా ఉంటుంది, అసలు ఆచార్యులు అంటే ఎవరు, వారు మనకి ఎలా ఉపయోగపడతారు అనేది చాలా విపులంగా నిన్నటి పాసురంలో తెలియజేసింది గోదాదేవి. ఈయన అన్ని వింటూనే ఉన్నారు. ఎవరు? కృష్ణయ్య. లోపలన్నీ వింటూనే ఉన్నారు కానీ ఉలకట్లేదు, పలకట్లేదు. సరే ఇంకా ఏం చెప్తారో చూద్దాం అన్నట్లు ఈయన అలానే ఉన్నారట ఈవేళ కూడా. సరే ఏం చెప్తారు అనేది వాళ్ళ పాసురంలో చూద్దాం. మరి ఆయన్ని ఇవాళ నిద్రలేపుతున్నారా? ఇవాళైనా ఆయన నిద్రలేస్తున్నాడా? వీరి దగ్గరికి వస్తున్నాడా అనేది చూద్దాం. ఇంకా నిద్ర లేకపోతే మరి రేపేం చేస్తారనేది కూడా చూడాలి. మరి వీరు ఇన్ని రకాలుగా మాలో ఈ విధమైన భక్తి ఉంది, మాది నిష్కామమైన భక్తి, పెద్దలకి మాత్రమే అలా వర్షం పడాలి అని చెప్పి మేము ఈ వ్రతానికి చేరుతున్నాం కృష్ణ, కానీ మా మనసులో మాత్రం నీవే ఉన్నావయ్యా అని చెప్పి వీరు ఎంతగా ఆర్తిగా కీర్తిస్తున్నారు కదా. ఎందుకు ఆయన ఇంకా రావట్లేదు, ఇంకా వాళ్ళని ఎందుకు పరీక్ష పెడుతూ ఉన్నాడు చూద్దాం. ఇవాళ పాసురం అనుసంధానం చేసుకుందాం. அங்கண்மாஞ்சாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலப்பெய்தோம் கிங்கின் வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறுச்சிறிதேயம் மேல் விழியாவோ
திங்களும் ஆதித்தையனும் எழுந்தாற் போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமிழிந்து ஏலோரெம்பாவாய். அங்கண் மாஞ்சாலத்தர் అభిమాన భంగమాయ్ వందు సుందరమగు విశాలమగు మహాపృథివీ మండలమునంతను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరు అనడి అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లే వచ్చాము అని చెప్తోంది. అంగణ్ మాంచాలత్తర్సల్ అభిమాన భంగమాయ్ అని చెప్తోంది. అభిమానము అంటే ఇక్కడ అహంకారము అని చెప్తోంది. అలానే అందరికీ కూడా ఆత్మాభిమానం అనేది కూడా ఉంటుంది కదా. ఆత్మకి ఒక అభిమానం ఉంటుంది కదా. మనకి చాలా సీరియళ్లలో కూడా చెప్తూ ఉంటారు, నా ఆత్మాభిమానం దెబ్బతింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి 4 ఎపిసోడ్లు వస్తుంది అది, అవునా? ఆ అభిమానాన్ని వీడి ఇక్కడ ఈ రాజులందరూ నీ దగ్గరికి చేరారు అంటున్నారు. ఎవరా రాజులు? ఎక్కడికి చేరారు? అందులో ముఖ్యంగా మనకు కనిపించేది ఎవరంటే బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి తెలుసు, మనం అంతకు ముందు అనుకున్నాం, ఓంగి యులగలంద పాసురంలో అనుకున్నాం, పెరిగి లోకాలను పాలించిన వ్యక్తి అని. ఆయన వచ్చినవాడు విష్ణుమూర్తి నిన్ను అణచడానికే వచ్చాడు, రాక్షసులంటే విష్ణుమూర్తికి పడదయా అని చెప్పి ఆ శుక్రాచార్యుడు చెప్తూనే ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఈయన? కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమి పైన పేరైనన్ గలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవా అని అన్నాడట బలిచక్రవర్తి. చాలా మంది రాజులు, చక్రవర్తులు ఈ భూమండలాన్ని మాదే ఇదంతా అని చెప్పి ఏలి ఉన్నారు కదా. వారందరి పేర్లు ఎవరివైనా వినిపిస్తున్నాయా? ఎవరో కొంతమంది వినిపిస్తున్నాయి. ఎందుకు వారు వినిపిస్తున్నాయి? సత్య హరిశ్చంద్రుడు, బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి అనే ఈ కొంతమంది మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు. మిగతా వారు ఎవరివి కూడా గుర్తుపెట్టుకోవట్లేదు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. చాలా మంది రాజులు ఉన్నారు, చాలా రాజ్యాలు పరిపాలించారు, నాదే ఇదంతా అని చెప్పి చాలా సుఖాలు అనుభవించారు కదా. మరి ఈ రాజులు ఎవరిని కూడా గుర్తుపెట్టుకోలేదు కదా. వారి యశస్సు మాత్రమే ఇక్కడ మిగిలి ఉంది. యశస్సు అంటే వారికి కలిగిన కీర్తి. ఆ కీర్తి ఒక్కటే కదా వీరికి మిగిలి ఉంది, వారెవరూ లేరు కదా. అలాంటప్పుడు నేను ఇతడికి ఈ కోరిక తీరిస్తే తప్పేముంది అని అడిగాడట బలిచక్రవర్తి శుక్రాచార్యుని. ఇక్కడ ఈయన దేనికోసం ఇక్కడ చేస్తూ ఉన్నాడు అంటే యశస్సు కోసం చేస్తూ ఉన్నాడు. మంచితనము, ఆ మంచితనం మనం అంటుంటారు కదండి, మీకు తెలుసో లేదో, జీవన్మృతులు మృత జీవనులు అని. తెలుసా మీకు? బతికి ఉన్నా కొంతమందిని తలుచుకోకపోతే వారిని జీవన్మృతులు అంటారు. చిచ్చి వాడి పేరు తలుచుకోవడమే దరిద్రం, చిచ్చి చిచ్చి వద్దు అసలు అతని గురించి మాట్లాడకండి అని చెప్పి ఎవరైనా ఒక దుర్మార్గుడి గురించి మాట్లాడుతుంటే చెప్తారు. మృత జీవనులు అంటారు. వారు గతించినా కానీ వారు చేసిన మంచి మాత్రం అలానే మిగిలిపోతుందట. అలా ఇక్కడ బలి చక్రవర్తి గురించి, శిబి చక్రవర్తి గురించి, సత్య హరిశ్చంద్రుడి గురించి చెప్తున్నాడు ఇక్కడ మనకి పోతన భాగవతం. వారెవరూ లేరు, వారు బతికి లేరు, కానీ వారు చేసిన మంచి మాత్రం అలానే మిగిలిపోయి ఉంది. అందుకే అంటుంటారు మంచి చేయాలి అని, మంచి మార్గంలో నడవాలి అని. మనం ఎవరికి చెడు చేయకపోయినా, మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకూడదు అంటుంటారు. అలా ఇక్కడ ఈ రాజులందరూ కూడా గుంపులు గుంపులుగా నీ సింహాసనం వద్దకి చేరి ఉన్నారు అంటున్నారు. చెడ్డవారు కావచ్చు, మంచివారు కావచ్చు, ఆ రాజులందరూ కూడా నీ సింహాసనం దగ్గరకే చేరారు. అంటే నీవు ఏదైతే అధిష్ఠించి ఉన్నావో, ఏ సింహాసనాన్ని అయితే అధిష్ఠించి ఉన్నావో ఆ అధిష్టానం కిందకే వారు వచ్చి చేరి ఉన్నారు. అలానే మేము నీ దగ్గరికి వచ్చాము అంటోంది. ఏంటండి రాజులు అంటున్నారు, సింహాసనాలు అంటున్నారు, వాళ్ళు ఎక్కడో ఎప్పుడో పుట్టారు, ఈయనేమో ఇక్కడ కృష్ణయ్య ఇప్పుడు ఇక్కడ ఈ అవతారంలో పుట్టారు, ఆ రాజులు ఎక్కడ ఈయన ఎక్కడ అని చెప్పి అనుకోవచ్చు.
ఎవరైనా జీవులు ఉన్నవారు ఎవరైనా గాని వారి లైఫ్ చక్రం ఎలా ఉంటుంది, జీవ చక్రం ఎలా ఉంటుంది అంటే పుడుతుంటారు, చనిపోతుంటారు, పుడుతుంటారు, చనిపోతుంటారు. కానీ ఎవరెవరైతే మంచి పనులు చేస్తుంటారో వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. వారు ఉత్తమమైన జీవులుగా జన్మిస్తారు. ఈ రోజులో ఒక చక్రవర్తి, ఒక రాజు అయ్యాడంటే పూర్వజన్మలో అతడు చేసుకున్న దానిని బట్టే ఈ జన్మలో అంత భోగం అనుభవించే రాత రాసుకున్నాడు. అలానే ఈ జన్మలో చక్రవర్తి అయిన వ్యక్తి మళ్ళీ మంచి పనులు చేశాడనుకోండి, ఇంకా మంచి జన్మ లభిస్తుంది. ఇంకా ఉత్తమ గతి లభిస్తుంది. అలా మంచి పనులు చేస్తూ ఉన్నవారు ఏమవుతున్నారు చివరికి అంటే భగవంతుడిలో చేరుతున్నారు. వారికి మోక్షం లభిస్తోంది అనేది మనకి భగవద్గీత చెప్తుంది. వారు చేసే పనుల వల్లనే, వారు చేసే కర్మల వల్లనే వారికి మంచా, చెడా అనేవి 2 ఉంటాయి. ఆ మంచి చేసిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. అలా ఉత్తమ గతులు లభించిన వారు చివరికి చేరేది ఎప్పటికైనా కానీ పరమాత్మ దగ్గరకే అని చెప్తున్నారు. మరి చెడు చేసేవారు మళ్ళీ మళ్ళీ, మళ్ళీ మళ్ళీ, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి నారదుడు వెళ్ళి, నమస్కారం నాన్నగారు అని చెప్పాడట. చెబితే సరే నాయనా అని చెప్పి అన్నారట. మీరు ఒక నేను వస్తూ ఉంటే దారి మధ్యలో ఒక కపాలం కనిపించింది. ఆయన 3 చోట్ల తిరుగుతుంటాడు కదండి. త్రిలోక సంచారి కదూ నారదుడు. ఎక్కడికైనా అలా చెప్పులతో వెళ్ళిపోగలడు. మనకులాగా బళ్ళక్కర్లేదు, కార్లక్కర్లేదు, దేమక్కర్లేదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోగలడు అనమాట. ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు. అలా భూలోకంలో ఆయన సంచరిస్తున్నప్పుడట ఒక కపాలం కనిపించింది. ఆయన కాలి దగ్గరికి ఎదురొచ్చింది అనమాట. తగిలింది. కపాలం అంటే పుర్రె. ఒక పుర్రె కనిపించింది. దాని మీద అది తీసి చూశాడట. తీసి చూస్తే దీనికి పుర్రె అయిపోయిన తర్వాత కూడా ఉత్తమ గతి లభిస్తుంది అని చెప్పాడట. చెబితే అది పట్టుకొచ్చాడు ఈయన. పట్టుకొచ్చి నాన్నగారు మీరు అసలు ఏమన్నా రాతలు రాస్తున్నారా? మీరు ఏమైనా నిద్రపోతున్నారా ఏమిటి? చూడండి ఈ పుర్రెకి మీరు చనిపోయిన తర్వాత ఉత్తమ గతి లభిస్తుంది అన్నారు. ఇదేమో పుర్రె, దీనికి ఉత్తమ గతి ఏంటండి నాన్నగారు అని చెప్పి బ్రహ్మదేవుడిని అడిగాడు నారదుడు. అప్పుడు నవ్వాడట బ్రహ్మదేవుడు. నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చావు ఆ పుర్రెని అన్నాడు. భూలోకం నుంచి అంది. ఇదేంటి సత్యలోకం అని. మరి అది ఉత్తమ గతి కాదా? అర్థమైందా నీకు? అంటే అతని కాలు అక్కడ తగలటం వలన, ఆచార్యుడి కాలు దానికి తగలటం వలన ఇదేంటి ఇలా రాశారు అనే సందేహంతో ఆయన భూలోకం నుంచి సత్యలోకానికి తీసుకెళ్ళాడు దాన్ని. సత్యలోకం అంటే బ్రహ్మలోకం కదా. మరి బ్రహ్మలోకానికి వెళ్ళే కెపాసిటీ నిజంగా పుర్రెకి లేదు, ఆ కపాలానికి లేదు. కానీ ఈయన తీసుకుని వెళ్ళాడు. అంటే ఆ రాత నిజమేనే కదా. కాబట్టి ఆ రాత మనమే మార్చుకోవాలి, మనమే చేసుకోవాలి అనేది మంచి పనుల ద్వారా మార్చుకోగలుగుతాం. మన కర్మలు సత్కర్మలు అయి ఉంటే వాటంతట అవే అవి మంచి వాటికే ప్రేరేపిస్తాయన్నమాట. అలా ఇక్కడ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే మరి చెడ్డవారందరూ ఏమవుతారంటే వారు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఈ చక్రంలో నలిగిపోతూ ఉంటారు. తర్వాత ఎప్పటికో ఆ మంచి చేయాలి అనే ఉద్దేశం, ఆ జ్ఞానం ఎప్పటికొస్తుందో వారు అప్పుడే అక్కడికి వెళ్తారు. అందుకే అంటుంటారు కాలచక్రంలో ఎవరికి ఎటువంటి గతి లభిస్తుందో చెప్పలేం కాబట్టి ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషం కూడా భగవంతుడిని ధ్యానించాలి అని చెప్తూ ఉంటారు. వీరందరూ కూడా నిష్కాములై చేసిన వారు కాదు కదా రాజ్యాలు ఏలారంటే. చాలా సుఖాలు, భోగాలు అనుభవించి ఉండాలి. మరి మహారాజులంటే అంతే కదా. రాజు నేను వెళ్ళి అక్కడ చక్కగా నేల చల్లగా ఉంది, నేను అక్కడ పడుకుంటానంటే ఊరుకుంటారా? ఏంటండి ఏదో అయింది, రాజుగారికి మైండ్ పోయినట్టుంది. ఈ రాజకార్యాలన్నీ కూడా గమనించేసి ఆయనకి పాపం ఏం తెలియట్లేదు అని అనుకుంటారు. అదే ఆయన పూర్తిగా దాన్ని సన్యాసం తీసుకున్నట్లు దాన్ని వదిలేసేసి వానప్రస్థానికి వెళ్ళిపోయారు అనుకోండి, ఓన్లేండి వయసు మీద పడింది కాబట్టి వెళ్ళిపోయాడు అనుకుంటారు. అలా ఈ రాజులందరూ కూడా నీ దగ్గరికి చేరి ఉన్నారు అని చెప్తోంది. మహారాజులు ఎలా అయితే వారి అభిమానమును వీడి, నాకు రాజ్యం ఉంది, నాకు సంపద ఉంది అనే అభిమానం మొత్తం వీడి వారు నీ దగ్గరికి వచ్చి చేరి ఉన్నారు. బలి చక్రవర్తి అంతే కదా. ఆ తర్వాత మోక్షాన్ని పొందాడు అని తెలుసుకున్నాం కదా మనం. అలా చెప్తోందనమాట. మహారాజులందరూ కూడా వారి అభిమానాన్ని వీడి నీ దగ్గరకు చేరి ఉన్నారు అని చెప్తోంది. అలానే మేము కూడా నీ దగ్గరికి వచ్చాము అని చెప్తోంది.
వారందరూ ఎలా అయితే అభిమానాన్ని వీడి ఉన్నారో మేము కూడా మా ఆత్మాభిమానం మొత్తం వీడి నీ దగ్గరికి వచ్చాం కృష్ణయ్య. మేమేమి ఊరికే వచ్చి నీతో వ్రతం చేయించుకుని నువ్వు మావాడివి అని చెప్పి నిన్నేదో అదేదో అంటారు చూసారా, బ్లాక్ మెయిల్ చేసేసి నువ్వు మావాడివి అని చెప్పేసి నిన్ను లాక్కుందామని రాలేదు. నిరహంకార స్థితిలో అహంకారము అభిమానము లేని వారమే నీ దగ్గరకు వచ్చాం. వారికి ఎన్ని కష్టాలండి గోపికలకి. వారు పరమార్థం చూసి పరమార్థాన్ని గ్రహించి కృష్ణుడే భగవంతుడని గ్రహించారు కాబట్టి రాత్రైనా పగలైనా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారండి? ఏంటి అక్కడికి వెళ్తున్నావు, అన్ని రిస్ట్రిక్షన్స్ కదా. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నిటినీ కూడా వదిలేసి వారు వచ్చారు. ఎన్ని మాటలు పడి ఉండాలి వారైనా? అవును కదా, ఆలోచించాలి కదా. ఆడపిల్లలు అంటే బయటకు వెళ్తున్నారంటే నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు నాకు చెప్పి వెళ్ళాలి కదా అంటుంటాం. వారు చేసేది మంచి పనే కావచ్చు, కానీ మన కంగారు మనకు ఉంటుంది కదా. అలా ఈ గోపికలు కృష్ణుడి దగ్గరికి వెళ్తా అన్న ప్రతిసారి ఎన్నిసార్లు ఎన్ని అగచాట్లు పడి ఉన్నా ఇవన్నీ ఒక లెక్క కాదు. ఇవన్నీ తలుచుకుంటూ నన్ను అన్నారు అనే ఆత్మాభిమానం మాకు లేదు కృష్ణయ్య. నీ దగ్గరికి ఎప్పుడైనా రావాలనుకుంటున్నావు, నీ దగ్గరికి వచ్చి నీతో పాటు ఉండాలి అనుకుంటున్నావు, నీతో పాటు సమయాన్ని గడపాలనుకుంటున్నావు. కాబట్టి మాకు కూడా ఆత్మాభిమానం లేదు అని చెప్తోంది ఇక్కడ. రాజులు ఎలా అయితే వారి ఆత్మాభిమానముని వీడి చక్రవర్తులు కూడా నీవే చక్రవర్తి అని చెప్పి నీ దగ్గరికి వచ్చి చేరుతూ ఉన్నారు, అలానే మేము అనే ఉద్దేశంలో లేము, నిరహంకార స్థితిలో ఉన్నాము. నిరహంకార స్థితి అంటే ఏం లేదు, మేమొచ్చాం అనే ఇది లేదు మాకు. నీ కోసం వచ్చాం, నీ వలన వచ్చాం, నీ దయచేత వచ్చాం. ఇంతవరకు మేము వచ్చామంటే అది కూడా నీ కృపా కటాక్షాలు మాత్రమే అని చెప్తూ ఈవిడ ఆయన నిద్రలేమని చెప్తోంది. అలానే నీవు పడుకుని ఉన్నావు కానీ నిద్రపోవట్లేదని మాకు తెలుస్తోంది. నువ్వు ఊరికే మమ్మల్ని ఆడుకుంటున్నావు అని కూడా మాకు తెలుస్తోంది. నీలాదేవి కూడా వచ్చి మా దగ్గరికి నీవు ఇలా లేవాలి రావాలి అని చెప్పి మాతో పాటు కీర్తిస్తోంది, అయినా నీవు రావట్లేదు. సరే, నువ్వు ఎప్పటికి వస్తావు అనేది పక్కన పెడితే, నీవు నిద్ర లేచేటప్పుడు నువ్వు పడుకోలేదని మాకు తెలుసు కాబట్టి నువ్వు కళ్ళు తెరవడం ఎలా తెరవాలో మేము చెప్తాము, అలా తెరవాలి నువ్వు. అలా నువ్వు ఎలా పడితే అలా అని చెప్పి ఇలా పెద్దగా కళ్ళు తెరిచి చూసేస్తానంటే కుదరదు కన్నయ్య అని చెప్తున్నారు. ఎలా లేవాలి అంటే, చిరుగంట ముఖము వలె సగము వీడిన తామర పువ్వు వలె వాత్సల్యము చే ఎర్రనైన కన్నులు కొద్ది కొద్దిగా మా మీద ప్రసరింపచేయవా అని అడుగుతున్నారు. నీవు నిద్ర లేవాలి, నీవు నిద్ర లేచిన తర్వాత ఇలా కళ్ళు తెరవాలి అని చెప్తోంది. అంతే కదా, మన వాళ్ళంటే మనకి ఎంత అథారిటీ ఉంటుంది, అంతే కదా. వీళ్ళు నా వాళ్ళు అన్నప్పుడు ఉదే అటు జరగరా, ఇటు సరిగా పడుకోరా అని ఎలా అయితే మనం పిల్లలకి చెప్తామో, లేదంటే మన వాళ్ళు అనుకున్నప్పుడు వారి మీద మనకి ఉన్న ఆ అథారిటీని ఎలా అయితే చూపిస్తామో మీరు కూడా అలానే చూపిస్తున్నారు. మాకు అహంకారము లేదు, నీవే మొత్తం అని వచ్చాం కాబట్టి మేము చెప్పినట్లు చేయాలి. ఎందుకంటే నీవు భక్త సులభుడివి కదా, భక్తులు ఎలా కావాలంటే అలా నీవు మారిపోతూ ఉంటావు కదా. కాబట్టి నీవు కళ్ళు ఎలా తెరవాలి అంటే, చిరుగంటలు ముఖం ఎలా అయితే ఉంటుందో అలా నీవు తెరవాలి అంటుంది. చిరుగంటలు అంటే ఇక్కడ మువ్వలు అంటారు కదా, కాళ్ళకి మనకి నాట్యం నేర్చుకునే పిల్లలు కట్టుకుంటూ ఉంటారు మువ్వలు, ఆ గజ్జెలకు ఉన్న మువ్వలు గమనించండి మీరు, చిన్న అరలా ఉంటుంది, అంతేగాని చిల్లులాగా ఉండదు. అందులో ఉన్న లోపల ఉన్న చిన్న మువ్వ కదిలి పడిపోకుండా గీతలా ఉంటుంది. అలా గీతలాగా నువ్వు కళ్ళిలా మెల్లగా తెరవాలి, నీ ఎర్రని కలువ పూల తామర పూల వంటి కళ్ళు అలా తెరవాలి అని చెప్తోంది ఈవిడ గోదాదేవి. ఎందుకు అలా? దానికి ఆంతర్యం ఏమిటి? నీవు భగవానుడివి. ఎలా అయితే ముక్కంటి చూస్తే భస్మమైపోతుందో, ఈయన కోపంగా చూస్తే మేమేమైపోతామో, నీ కోసం నీ వీక్షణ కోసం నిన్ను దర్శించాలని ఇన్ని రోజులుగా పరితపిస్తున్న విరహంతో ఉన్నాం మేము. భగవంతుడి మీద కూడా విరహం ఉంటుందండి మనకి. అది ఎలా అంటే దాన్ని మీనింగ్ ని అర్థం చేసుకోగలగాలి మనం. నేను ఇవాళ అంతా కూడా అసలు కనీసం దండం పెట్టుకోలేదు, నేను ఇవాళ కనీసం గుడికి కూడా వెళ్ళలేకపోయాను. ఎవరైతే ఆ అనుభవం పొంది ఉన్నారో వారికి తెలుస్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా తిరుపతి వెళ్ళాలనుకున్నాను, ఆ రోజు తిరుపతి వెళ్ళినప్పుడు ఎంత బాగుందో, ఎంత హాయిగా అనిపించిందో మనసుకి, కానీ ఈ సంవత్సరం నేను వెళ్ళలేకపోతున్నానే అని అనిపిస్తుంది కదా మనకి.
ఎలా అయితే భగవంతుడి అనుభవం ఉన్నవారికే ఇదంతా అనుభవ దశలో వారు కదా వీళ్ళందరూ. ఒకసారి వెళ్ళాం. అక్కడ వాతావరణం చాలా బాగుంది తిరుపతిలో. చాలా సేపు గడపాలనిపించింది. అక్కడ మనం చూసేది 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల్లో కూడా నిజంగా చెప్పాలంటే ఒక 30 సెకండ్లు చూస్తామేమో ఆ భగవంతుణ్ణి. పైనుంచి కింద దాకా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ లో. అంతే కదా, చాలా మంది జనాల్లో మనం చూసేది చాలా తక్కువ సేపే. ఆ ఒక్క నిమిషం గడపడానికి 4 నెలల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకుంటాం. ఆ తర్వాత ట్రైన్ లో పడి వెళ్తాం. ఆ కింద నుంచి నడుచుకుంటూ వెళ్తాం. గోవింద 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 నారాయణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనుకుంటూ వెళ్తాం. ఈ జర్నీ అంత అలసటని మొత్తం ఆ ఒక్కసారి ఆ దివ్య సుందరమైన విగ్రహాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అసలు ఆ అలసట మొత్తం లేనట్లు అనిపిస్తుంది కదా. ఆయన నాకు ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇస్తాడు కదా ఆ ఒక్క నిమిషంలో. అలా వీళ్ళు కూడా నీ కటాక్ష వీక్షణాలు మా మీద ఉండాలి, నీవు ఎలా పడితే అలా కళ్ళు తెరవడం కాదు, మెల్లగా తెరవాలి అని చెప్తున్నారు. అలా చిరుగంటల వలె ఉన్న ముఖము వలె నీవు కళ్ళు తెరవాలి అని చెప్తోంది. ఇంకా వాత్సల్యముచే ఎర్రనైన కనులు కొద్ది కొద్దిగా మా మీద ప్రసరింపజేయవా అంటోంది. నీ వాత్సల్యాన్ని ప్రసరింపజేయాలి. మామూలుగా విష్ణుమూర్తికి పాదాల నుంచి శిరస్సు వరకు దేవతలు ఆవహించి ఉన్నారని చెప్తారు. ఆయన 2 కళ్ళు కూడా ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అని చెప్తారు. అదే ఇక్కడ చెప్తోంది అమ్మవారు. తామర పూల వంటి నీ కనులలో ఒకవైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడు ఉన్నారని మేము విన్నాం. కాబట్టి నీవు కన్నులు ఎలా తెరవాలి అంటే ఉదయం పూట బ్రహ్మ ముహూర్త కాలంలో ఎవరైతే లేస్తారో వారికి బాగా పరిచయం అవుతుంది. సూర్యుడు అప్పుడే వస్తూ ఉంటాడు, ఒక పక్కన చంద్రుడు ఉంటాడు ఆకాశంలో. గమనించారా మీరు ఎప్పుడైనా? సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉంటారు ఆకాశంలో. ఆ ఆకాశంలో భగవంతుణ్ణి చూస్తున్నట్లు అనిపించేట్లు ఈవిడ ఆ సూర్యుడు చంద్రుడు ఎలా అయితే నీ కనుల్లో ఉన్నారో, ఒకవైపు వెచ్చదనము, ఒకవైపు చల్లదనాన్ని ఎలా అయితే ఒకేసారి ప్రసరింపజేస్తున్నావో ఈ భూమి మీద, అలానే మా మీద కూడా నీ కరుణారసాన్ని ప్రసరింపజేయాలి. నీవు లేవాలి కన్నయ్య అని చెప్తోంది ఇవాళ పాసురంలో కృష్ణుణ్ణి. ఈయన ఊరుకున్నాడు. నేను ఏమన్నా లేచారా? ఓహో అవునా అని చెప్పి ఇలా అనుకుని ఊరుకున్నారు. ప్రసరింపజేయవా అని అడుగుతోంది. అలా నీవు ప్రసరింపజేసినప్పుడు మా వైపు కటాక్షించితివా మా యొక్క శాపం ఇళిందు. వీరికి ఏం శాపాలు ఉన్నాయని శాపం ఇళిందు అంటుంది? ఇళిందు అంటే విడిపోవును. అందరికీ ఏవోటి ఉంటూనే ఉంటాయి కదా. వీరు ఇంత దాకా వచ్చారు కదా, వీరికి ఏంటండి శాపం అనుకోవచ్చు మనం. కలియుగంలో పుట్టడమే ఒక శాపం అంటుంటారు మన పెద్దవాళ్ళు. అందులోనూ కలి చాలా దుష్ప్రభావాన్ని మన మీద చూపిస్తూ ఉంటాడు. మంచి పనులు చేసేటప్పుడే మనని చెడు వైపు ప్రేరేపిస్తూ ఉంటాడు. మంచిది చేద్దాం అనుకున్నప్పుడే చేయలేని స్థితికి తీసుకెళ్తూ ఉంటాడు. మనం చెప్పుకున్నాం అలసులు, మందబుద్ధియుతులు అని. ఇలా రకరకాలుగా ఉంటారు ఈ కలియుగంలో అని. అందుకనే కలవు కేశవ కీర్తనాత్ అని చెప్పి ఒక పాసురంలో కూడా మనకి అమ్మవారు చెప్పి ఉంది. ఎవరైతే భగవంతుడిని కీర్తిస్తారో వారికి మోక్షాన్ని ఇస్తాను అని చెప్పాడు భగవంతుడు అని. అలా మాలో ఇంకా ఏవేవైతే ఉన్నాయో మాకు తెలియకుండా మాలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగ చేయాలి. అలానే మాకు నిన్ను చూడాలి అనే ఈ విరహ తాపాన్ని నీవు పోగొట్టాలి కృష్ణయ్య అని చెప్తున్నారు. ఏం చెప్పారు? నీవు నీ కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపజేయాలి అని చెప్తున్నారు. అలానే ఆ భగవంతుడు సూర్యుడు చంద్రుడు ఎలా అయితే వేడిమి చల్లదనము ఇస్తారో, అలానే మా మీద నీవు నీ కటాక్ష వీక్షణాలు నిలువెచ్చగా ఉండేలాగా, బ్రహ్మ ముహూర్త కాలంలో ఎలా అయితే లేచినప్పుడు చాలా ఆహ్లాదంగా మనకు ఎలా అయితే అనిపిస్తుందో అలా అనిపించాలి నీ కటాక్ష వీక్షణాలు. నువ్వు చూసే తీరు అలా ఉండాలి. ఎలా పడితే అలా చూస్తానంటే కుదరదు. నీవు ఇలా మెల్లగా నీ పద్మ నయనాలు అరమోడ్పులాగా విచ్చుకున్నట్లు నీవు చేయాలి అని చెప్తోంది ఇవాల్టి పాసురంలో. శాపమిళిందు, మా శాపాలన్నీ కూడా కరిగింప చేయాలి అని చెప్తోంది. ఏమేమి శాపాలను కరిగించేశాడు ఈయన? కృష్ణావతారంలోనే చాలా ఉన్నాయి. ద్రౌపది వస్త్రం కావాలి అని చెప్పి ఎక్కడి నుంచో ఓ కృష్ణ అని చెప్పి కోరుకోగానే ఆవిడకి వచ్చిన ఆపదని తీర్చాడా లేదా?
నేనున్నానని చెప్పి. ఎక్కడ మధుర, ఎక్కడ హస్తినాపురం అండి? చాలా దూరం కదా. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా విన్నాడు? టెలిఫోన్ లేని లేవు కదా, లేవు కదా. మరి ఎలా విన్నాడు? విని ఆవిడని ఎలా ఆదుకున్నాడు కృష్ణుడు? మీరు ఎప్పుడైనా ఒకసారి మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఉండండి, ఆ తర్వాత వారికి ఫోన్ చేయండి. వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారనమాట, ఇప్పుడే అనుకున్నానే నీ గురించి, నూరేళ్ళు నీకు అని అంటారా అనరా? ఎలా అనుకున్నారు వాళ్ళు మీ గురించి? అప్పుడే మీరు ఎలా ఫోన్ చేశారు? మనసు. మనస్సు అన్నిటికీ కారణం అవుతుంది. ఈ మనస్సు ఒక్కటి భగవంతుడి మీద ఉంచితే చాలు అని చెప్తున్నాడు. ఆవిడ మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థించింది అనమాట. ఇంకెవరు నన్ను ఆదుకునేవారు లేరు, ఇక్కడ నా భర్తలు కూడా నిరాశ్రయులై ఏమీ చేయలేక తలొంచుకుని కూర్చున్నారు, ఇంత నిండు సభలో నన్ను తీసుకువచ్చి అవమానం చేస్తున్నారు కృష్ణ, నన్ను కాపాడవా అని చెప్పి ఆర్తంగా పిలిచింది. అలా ఆవిడ మనసుతో పిలిచింది కాబట్టి ఎక్కడో హస్తినాపురం నుంచి పిలిచినా, ఇక్కడి నుంచి పిలిచినా, ఈ భూలోకంలో నుంచి పిలిచినా విష్ణులోకంలో ఉన్న విష్ణుమూర్తి వింటాడు అనే దానికి నిదర్శనంగా ఆయన అక్కడ ఆవిడని కాపాడాడు. అహల్య గురించి రాముడికి ఏం తెలియదు కదా, రాముడు కాపాడాడు కదా మరి అహల్యను. అహల్యకి ఒక శాపం వచ్చింది, అనుకోకుండా వచ్చింది శాపము. అహల్య గురించి మనకు తెలుసు, రాతిని నాతిగా చేసిన ఓ రామ అని చెప్పి పాటలు కూడా ఉన్నాయి మనకి. రాయి కాదు అసలు ఆవిడ, రాయి రూపంలో లేదు, ధూళి రూపంలో ఉంది. ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ ధూళిలో ఎప్పుడైతే రాముడు కాలు పెట్టాడో, అతడి ధర్మాన్ని, అతడు అవతార పురుషుడు అనేది చెప్పడానికి కూడా ఇక్కడ అహల్య శాప విమోచనం జరిగింది. ఆయన అక్కడ కూడా నేను భగవంతుని కానమ్మా, నేను మానవుణ్ణి అని చెప్పాడు ఆయన. కానీ ఆయన అవతార పురుషుడు అనటానికి ఆయన శాప విముక్తిని కలిగించాడు కదా అహల్యని. అలానే మాకు కూడా మా శాపాన్ని విముక్తి చేయాలి. మాకు ఉన్న శాపము ఏంటి అంటే మమ్మల్ని కట్టడి చేశారు, నీ దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు, అదంతటినీ కూడా నీవు పోగొట్టాలి కృష్ణ అని చెప్తూ ఇవాల్టి పాసురంలో చాలా రకాల విషయాలు చెప్పింది. ఏమేం విషయాలు చెప్పింది? ఎవరైతే అతడిని కీర్తిస్తారో, ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో వారి శాపాలన్నిటినీ కూడా తునాతునకలు చేస్తాడు భగవంతుడు అనేది ఇక్కడ చెప్తోంది గోపిక మన గోదాదేవి. అలానే అంగన్మాంచాలత్తరసర్ అభిమాన భంగమాయ్, మాకు ఆత్మాభిమానం ఉందండి అంటే కుదరదు. ఆ ఆత్మ ఎవరిదైతే ఉన్నారో ఆ పరమాత్మకు చెందినది కాబట్టి ఆయన దగ్గర ఈ ఆత్మాభిమానం పనిచేయదు అని చెప్తోంది. ఎక్కడైనా ఉండాలి ఆత్మాభిమానం, గౌరవం అనేది ఎక్కడైనా ఉండాలి. కానీ అతడికి చెందిన దానికి అతడికి ఇవ్వడంలో మనకు ఆత్మాభిమానం ఏంటండి అసలు? అర్థమైందా? ఇప్పుడు నాది ఈ పుస్తకం నేను మీకు ఇచ్చాను, ఇచ్చిన తర్వాత వాడుకున్నారు, నాకు ఆత్మాభిమానం ఉంది, నేను ఇంతసేపు దీన్ని చదివాను, ఈవిడ కంటే నాకు చాలా జ్ఞానం ఉంది కాబట్టి నా దగ్గరే ఉంచుకుంటాను, నాదే ఇది అని అనుకోవడం ఎంత మూర్ఖత్వం అది. ఈ ఆత్మలు, ఈ జీవులు ఎవరైతే ఉన్నారో ఈ పరమాత్మకి సొంతమని చెప్తోంది ఇక్కడ వేదం మనకి. మరి అతనికి చెందిన దాని గురించి చేయడానికి, పూజ చేయడానికి కానీ, జపం చేయడానికి కానీ, నామస్మరణ చేయడానికి కానీ ఆత్మాభిమానం అడ్డొస్తుందంటే ఎంత చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవాలి వారిని. ఆ ఆత్మాభిమానం మాకు లేదు అని చెప్తోంది. ఆత్మాభిమానం ఉండదా అంటే ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, కానీ దేవుడి దగ్గర ఉండదు అని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు ఉండదు అంటే ఆయనదే కాబట్టి ఇదంతా, ఈ ప్రపంచమంతా ఆయనదే కాబట్టి అనేది చెప్తోంది ఇక్కడ. అర్థమైందా? ఈ ఆత్మాభిమానం ఉండాలి, ఆత్మాభిమానం అన్ని చోట్ల ఉండాలి. మనం మంచి చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఆత్మాభిమానం ఉండాలి. ఎందుకు అంటే అన్ని చెడుని ప్రేరేపించేవి ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటాం కానివ్వండి, మంచిగా మనం గుడికెళ్ళి ప్రవచనం విన్నాం అనుకున్నా, ఏమేవ్ నాకు వంట చేసి పెట్టేళ్ళు, నాకు భోజనం తయారు చేసి పెట్టేళ్ళు, నాకు ఆ కాఫీ పెట్టేసి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ కృష్ణారామ అనుకుంటావో నీ ఇష్టం, నాకేం సంబంధం లేదు, పెద్ద దిగొచ్చింది, ఈవిడికే పెద్ద భక్తి ఉన్నట్టు ఇప్పుడే వెళ్తుంది, నాకు పని ఉన్నప్పుడే నీకు పని ఉంటుంది అనేవారు చాలా మంది ఉంటారు. అన్ని పనులు చేసే రావాలి, మన బాధ్యతలన్నీ నిర్వర్తించే రావాలి. అలా నిర్వర్తించి వచ్చినప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం, అవునా కాదా? లేదంటే ఫోన్ వస్తుంది, ఆ కాఫీ ఇది ఎక్కడ పెట్టి తెచ్చావు, నాకు కనిపించనే లేదు, ఆ పంచదార డబ్బా ఆ మూలకి వెళ్ళినట్టుంది,
ఆ ఉప్పు పంచదార పక్కన పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇలా ఈ తిట్లు పడకుండా కూడా ఉంటాయండి. అందుకే మనం ఆత్మాభిమానం ఉండాలి గాని ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మీరు తిట్టకండి, నేను అన్ని చేసి పెట్టేది. ఇప్పుడు వెళ్ళొద్దు అన్నారు అనుకోండి, నిజంగా మీదే తప్పు. మీరేమనుకుంటారో ఆ భగవంతుడికే వదిలేస్తున్నాను నేను అన్ని చేసి పెట్టి వెళ్తాను. నా ఇది నేను చూసుకుంటాను. నా ఇది అంటే ఇక్కడ నేను నా పరమాత్మతో నేనేమి చేసుకోవాలో అది నేను చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా కర్మలు సత్కర్మలు అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. నేను మంచి పనులే చేస్తాను. గుడికి వెళ్ళడం మంచి పనే కదండి, భగవంతుని తలుచుకోవడం మంచి పనే. అలా అని చెప్పి నేను ఉదయం 4ంటికి లేచాను 8 దాకా నేను భగవంతుడి దగ్గర కూర్చుంటా అంటే కుదరదు కదండి మనకి. అసలు సమస్య లేదు అందులో, ఆ కుదిరే ప్రసక్తే లేదు. అన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సిందే, అన్ని చేయాల్సిందే. మన కర్మలన్నీ మనం చేసిన తర్వాతే మనం భగవంతుడిని కీర్తించాలి. అలా కీర్తించినా చాలు, నేను అన్ని ఇస్తానని చెబుతున్నాడు ఇక్కడ. అలాంటప్పుడు మనకి ఇబ్బంది ఉంది, పోయేదేం. కొంచెం సేపు, గంట సేపు ఆ భగవంతుడి గురించి మాటలు వినడం గాని చేసుకోవడం గాని తప్పే లేదు, తప్పేది లేదు, తప్పు కాదు. కాబట్టి ఇవన్నీ చేయాలి అని చెప్తోంది. ఆత్మాభిమానం ఎక్కడుండాలి మరి? గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉండాలి. చాలా మంది మన ఆపేవారు ఉంటారు. వారందరినీ మనం ఎదుర్కోవాలంటే మన ఆత్మాభిమానం అక్కడ పనిచేయాలి. మనకి వారధిలా గురువులు ఉంటారు అని చెప్తున్నారు. ఈయన భగవంతుడు, ఈయనకి శంఖువు చక్రము ఉంటుంది, ఈయనకి నామం ఉంటుంది. ఈయన మంచి వస్త్రాలను ధరించి ఉంటారు, తెల్లని వస్త్రము ధరించి ఉంటారు, సాత్వికమైన స్వభావం కలిగిన వారు. ఈయన పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది. ఈయన గుండెల్లో కూడా వ్యూహాలక్ష్మిగా ఆవిడ ఉంటుంది. ఆది పరాశక్తి ఆ పరమాత్మ ఇద్దరు ఒకటే అని చెప్పేవారు ఎవరు? గురువులే కదా. ఆ గురువులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర వెళ్ళేదాకా మనకి ఆత్మాభిమానం ఉండాల్సిందే. వారి దగ్గర మనం ఎలా ఉండాలి అంటే ఆత్మాభిమానం లేని వారిగానే ఉండాలి. వారు ఏం చెప్తున్నా సరే అలా వారు చెప్పేది మొత్తం నిర్వర్తించే స్థితిలో ఉన్నప్పుడు నిరహంకార స్థితిలో ఉండాలి. వారి దగ్గరికి వెళ్ళేప్పుడు మాత్రం మనం ఆత్మాభిమానంతో ఉండాలి. ఎందుకంటే ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో అతడిని ఈ భవబంధ విముక్తి అంటారు చూడండి, పెద్ద పెద్ద మాటలు, మనకి చాలా అంత ఇది లేదు నిజం చెప్పాలంటే. కానీ మాట్లాడుకోవచ్చు, తప్పే లేదు. చిన్న చిన్న వయసులో అనుభవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి 20 ఏళ్ళకి పిల్లలుండి బాధ్యతలు నిర్వర్తించిన అమ్మలు ఎంతమంది ఉన్నారు. వారందరికీ కూడా తెలుసు ఆ బాధ్యత ఏంటి, ఆ బాధ ఏంటి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇంట్లో ఎలా మనం నడుచుకోవాలనే అవన్నీ తెలుసు కదా వారు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు, ఇంతేనా ఈ జీవితం, ఇంతేనా ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళడం, ఈ పిల్లలకి వంట వండి పెట్టడం, ఆ భర్తకి కావాల్సింది చేయడం, ఇంతేనా ఇంకేం లేదా అని అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఎవరైతే పరమాత్మ వైపు తిరుగుతారో వారికి ఆనందం కలుగుతుంది. అలా తిరగడానికి మనల్ని ప్రేరేపించే వారే గురువులు. ఆ గురువుల దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి సంకోచము ఉండకూడదు. చాలా మంది చాలా నానా మాటలు అంటుంటారండి. ఏందమ్మా గురువు గారు గురువు గారు గురువు గారు అంటావు, ఎంతసేపు అక్కడే కూర్చుంటావు గంటల గంటలు, ఏం చెప్తారని. ఆయన దగ్గర కూర్చుని ఆడవాళ్ళందరూ కలిసి ఒక మగాయన దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు అని చూసేవాళ్ళు ఉంటారు. అలా ఉండకపోతే ఇది కలియుగం కాదు కదా. అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారందరికీ మాట చెప్పాల్సిన, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎదురుదాడి దిగినప్పుడు అప్పుడు నిక్కచ్చిగా ఖరాఖండిగా చెప్పాలి, ఇది నేను నా గురించి నేను చేసుకుంటున్నాను, నా ఆత్మాభిమానం, నా సంతోషం కోసం, నా ఆనందం కోసం నేను చేస్తున్న పని. ఇందులో మీకు ఏమైనా ఇబ్బంది లేదు కదా. నా కార్యక్రమాలు, నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తించే నేను మిగతా సమయాన్ని భగవంతుడి కోసం కేటాయిస్తున్నాను. మీరెవరు మాట్లాడడానికి? అక్కడ పనిచేయాలి ఆత్మాభిమానం, ఎక్కడ కాదు. ఎక్కడ కాదు, పరమాత్మ దగ్గర కాదు, గురువుల దగ్గర కానే కాదు. వారు మీరు ఆత్మాభిమానం ఉందంటే దాన్నే దెబ్బతీయడానికి చూస్తారు. ఎందుకంటే అసలు అది ఉండకూడదు అని చెప్తున్నారు కదా ఇక్కడ. ఎవరైతే రాజులు ఉన్నారో, రాజుల కంటే గొప్పవాళ్ళం కాదు కదండి మనం. మనకేమన్నా 1000 ఎకరాల పొలాలు ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? లేవు కదా. వారే ఆత్మాభిమానాన్ని వదిలి నీ దగ్గరకు వచ్చారని చెప్తోంది. అలానే మనకు కూడా ఆత్మాభిమానం ఉండద్దు అని చెప్తోంది. పరమాత్మ దగ్గర, గురువుల దగ్గర ఆత్మాభిమానం ఉండరాదు అని చెప్తోంది. అలానే నువ్వు నీ కటాక్ష వీక్షణాలు మా మీద ప్రసరింపజేయి కృష్ణయ్య. నీ కోసం ఇంతగా మేము పరితపిస్తూ ఉన్నాం కదా. నీ సంశ్లేషం అవ్వాలని, నీతో గడపాలని, నీతో ఉండాలని
ఎంత ఆర్ద్రతగా వారు అడుగుతూ ఉన్నారు. ఆ కటాక్ష వీక్షణాలు మెల్లగా ప్రసరింపజేయి మా మీద. పొద్దున్నే సూర్యుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాడో అలా ఉండాలి నువ్వు. నడినెత్తిన వచ్చిన ఎండలాగా మాడిపోతూ మా మీద మా వల్ల కాదు, మేము అలా ఉండలేం. కాబట్టి నీవు పొద్దున్నే ఎలా అయితే సూర్యుడు ప్రసరింప చేస్తాడో మంచి కిరణాలని, ఉదయ కిరణాలు ఎలా అయితే హాయిగా ఉంటాయో అలా నీవు చూడాలి అని చెప్తోంది. చల్లని పండు వెన్నెల ఎలా అయితే ఉంటుందో అలా నీ చూపులు ఉండాలి అని చెప్తోంది. అలా కటాక్షించాలి అని చెప్తోంది. ఎలా పడితే అలా చూడడానికి వీల్లేదు అని చెప్తుంది. నీ తామర పువ్వులు ఎర్రటి కలువ పువ్వుల వలె ఉన్నాయి అని చెప్తుంది. మంచిగా ఆరోగ్యవంతమైన మనిషి కళ్ళు తెల్లగా ఉండవు. గమనించండి మీరు. తెల్లగా ఉండవు. ఎలా ఉంటాయంటే ఎర్రటి జీరలు ఉంటూ ఉంటాయి కంట్లో. గమనించారా? ఎర్రటి జీరలు ఉంటాయి. రక్తం మంచిగా సమృద్ధిగా ఉన్న వ్యక్తులకి తెల్లగా ఉండవండి పాలిపోయినట్టు కళ్ళు. అందుకే ఈవిడ ఎర్ర తామరలతో పోల్చింది ఆయన కళ్ళని. ఈవిడ మానవ స్త్రీ కదా, ఆవిడ చూసింది ఆవిడ వర్ణించుకుంటోంది. ఇవన్నీ కూడా ఆవిడ వర్ణనలే కదా. ఈవిడ ఎక్కడికి వెళ్ళి నిద్ర లేపింది కాదు కదా. మీకు తెలుసా ఇదంతా? రేపు పొద్దున ఎవరన్నా అడిగితే చెప్పండి, ఆవిడ నిజంగానే వెళ్ళి నిద్ర లేపలేదండి. నిద్ర లేపిన మాట వాస్తవమే, కానీ అదంతా ఆవిడ జ్ఞానం ద్వారా ఆవిడ ఊహలో ఇవన్నీ చేస్తూ ఉంది. ఎంతటి మంచి ఊహలని చేస్తుంది. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కళలు కనాలి, వాటిని మంచి కళలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి అన్నట్లు ఈవిడ కళలు అలా కంటోందన్నమాట. భగవంతుడితో ఉండేట్లు కంటోంది. ఆవిడ జ్ఞానం ఎంత పరిపుష్టిగా ఉందనడానికి 30 పాసురాలే నిదర్శనం అనమాట. 10 మంది ఆళ్వార్లను నిద్రలేపాలి, ముందు ఆభిముఖ్య స్థితిలో ఇలా ఉండాలి, మేము పాలు తీసుకోము, నెయ్యి తీసుకోము, మాకు వర్షం పడాలి, లోకంలో పంటలు సమృద్ధిగా ఉండాలి, ఆ పంటలు ఎలా పెరగాలి అనేది చెప్పింది. పరమాత్మను ఎలా చేరాలి అనేది చెప్పింది. నవవిధ భక్తులు చెప్పింది. యతమాన అవస్థ, ఏకేంద్రియ అవస్థ అని రకరకాల అవస్థలలో ఉన్న గోపికలను నిద్రలేపింది. ఒక్కొక్కరు ఒక్కో తీరులో ఉన్నారు, వారు అందరూ ఒకేలా లేరు కదా. బురదంటిన దాని నుంచి మేము నడుస్తూ వచ్చామని చెప్పింది. మంచు పైన పడుతూ ఉన్నా మేము వచ్చామని చెప్పింది. ఇన్ని కష్టాలు పడి మేము వస్తూ ఉన్నాం కదా, నీ కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయి, నీవు నిద్రలే కన్నయ్య అని చెప్పి ఇవాల్టి పాసురంలో మన గోదాదేవి ఆ కృష్ణయ్యను నిద్రలేపుతుంది. ఈయన్ని పడుకోలేదు, ఈయన అన్నీ తెలుసు, ఈయన మరి రేపైనా లేవాలి కదా. ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాం, ఏంటండి డైలీ సీరియల్ లా కొనసాగుతుంది అనుకోవచ్చు. కానీ ఎలా అయితే ఒక్కొక్క ఎపిసోడ్ లో రసవత్తరంగా టెన్షన్ ని పెట్టే విధంగా ఎలా అయితే ఉంటున్నారో వీళ్ళని కూడా పాపం అలానే ఉడికిస్తున్నాడు కృష్ణయ్య. మొన్నటిదాకా నీలని కృష్ణయ్యని లేపారు, ఆ నందగోపుడి కుమారుడు అని చెప్పారు. నీలని నిద్ర లేచింది, వచ్చింది, ఈయన లేవట్లేదు. ఈయన పడుకున్నాడా అంటే పడుకోలేదు. ఈయన పడుకోలేదనే విషయం వీళ్ళకి తెలుసు, కానీ రావట్లేదు. మరి ఎలాగా, ఏం చేయాలి? మరి ఈయన రేపైనా నిద్ర లేవాలి అని మనం కోరుకుందాం. వీరితో పాటు వచ్చి వీరు ఇంత ఆర్తంగా ఎదురు చూస్తున్నందుకైనా మనకు కూడా కావాలి కదా, కథలో మంచి ట్విస్ట్ ఉండాలి కదా. అలా నీవు నిద్ర లేవాలి, నీ కళ్ళు ఇలా ప్రశాంతంగా నీవు కళ్ళు తెరవాలి అని చెప్తూ ఉంది వాళ్ళ పాసురంలో. వాళ్ళ పాసురాన్ని అనుసంధానం చేసుకుని రేపటి పాసురంలో ఏమవుతుంది, రేపటి పాసురంలో కృష్ణయ్య వస్తున్నాడా, లేదా వీరు రేపు కూడా మళ్ళీ ఆయనకి ఏమైనా నీవు ఎలా లేవాలి, నువ్వు ఎలా నడవాలి అని ఏమైనా చెప్తున్నారా అనేది చూద్దాం. వాళ్ళ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముగిద్దాం. அங்கண்மாஞ்சாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலப்பெய்தோம் கிங்கின் வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறு மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனிரண்டு கண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ శాపమిళిందు ఏలోరెంబావాయ్. మా శాపాలన్నిటినీ మేము కూడా ఇప్పుడు మేము కూడా నీ గురించే కీర్తిస్తున్నాం కదా కృష్ణయ్య. మేమేమైనా పిచ్చి పిచ్చి పనులు చేసున్నా, మా శాపాలు ఏమన్నా ఉన్నా మమ్మల్ని కూడా కటాక్షించాలి అని నువ్వు కోరుకుంటూ, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, ఈవిడ ఎలా అయితే వ్రతాన్ని కొనసాగిస్తుందో మనం కూడా కొనసాగిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే. ఓం శ్రీహరి.